హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిఫ్త్ రోజు జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పోరోఫైట్ గురించి ఎగ్జాంపుల్స్ అడిగారు. స్పోరోఫైట్స్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి అందులో చూస్ చేసుకోమన్నారు. ఓకే, నా ఐడియా ప్రకారం కోనిఫర్స్ అని గుర్తున్నది. ఏదైనా ఆన్సర్స్ మిస్టేక్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుడ్ అప్టైన్ ఫ్రమ్ రూట్స్ స్టెమ్, వీటి ఎగ్జాంపుల్స్ లీవ్స్ ఎగ్జాంపుల్స్ కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఇన్ ఏ హాల్. ఓకే, మల్టిపుల్ రిఫ్లెక్షన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. దాని ఆన్సర్ అయితే రివర్బరేషన్. నెక్స్ట్ ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్. నెట్ ఫోర్స్ గురించి అంటే ఫోర్స్కి సంబంధించిన ఒక ప్రాబ్లం అయితే వచ్చింది, న్యూమరికల్ ప్రాబ్లం. గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ దట్ ఎక్స్పాండ్స్ వెన్ ఇట్ ఫ్రీజ్ అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. సో కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అందులో నుంచి మనం చూస్ చేసుకోవాలి. సో వాటర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ హీమోఫీలియా అండ్ సికిల్ సెల్ అనీమియా, దీస్ ఆర్ ది 2 డిసీజెస్. అవి దేనికి సంబంధించిన డిసీజెస్ అని అడిగారు. సో బ్లడ్ డిసార్డర్స్, బ్లడ్కి సంబంధించినది. నెక్స్ట్ విచ్ వన్ ఈజ్ నాట్ అండర్ డబ్ల్యూబీసీ. మనకు అందరికీ తెలుసు 5 టైప్స్ ఉంటాయి: న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఎసినోఫిల్స్, బ్యాసోఫిల్స్. ఇవి కాకుండా అక్కడ అనదర్ ఆప్షన్ ఇచ్చారు, ప్లేట్లెట్స్. సో ప్లేట్లెట్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ యాసిడ్ రైన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది గన్ షాట్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ ఇచ్చేసారు, SO2 NO2. నెక్స్ట్ కేఐ పొటాషియం అయోడిన్, ఈ ఒక ఫార్ములా ఇచ్చేసి మనకి రియాక్షన్ అడిగారు. సో ఆ రియాక్షన్ ప్లస్ కలర్ అడిగారు మనకి. సో కలర్ అయితే ఐడియా లేదు, రియాక్షన్ అయితే టేక్ ప్లేస్ అవుతుంది, ఎందుకంటే పొటాషియం అనేది మోర్ రియాక్టివ్ దెన్ లీడ్. ఓకే, నెక్స్ట్ అబౌట్ తెలంగాణ కరెంట్ గురించి అడిగారు. అంటే కొన్ని ఆప్షన్స్ 50 హెర్ట్స్, 50 వోల్ట్స్ అని ఇచ్చారు. ఈ క్వశ్చన్ కూడా నాకు ఐడియా లేదు, బట్ క్వశ్చన్ అయితే అడిగారు కరెంటు గురించి, తెలంగాణ కరెంటు గురించి అయితే అడిగారు. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్ డి అడిగారు, 29th ఆగస్ట్. నెక్స్ట్ మనకు కొన్ని డేస్ అయితే కంపల్సరీగా ఏదో ఒక్క క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది డేట్స్ గురించి అయితే. నెక్స్ట్ కార్బన్ ఐసోటోప్ యూజ్డ్ ఇన్ రేడియో యాక్టివ్ డేటింగ్. మనకి 3 ఐసోటాప్స్ ఉంటాయి కదండి, C12, C13, C14. సో రేడియో యాక్టివ్లో వచ్చేది ఏంటంటే C14. నెక్స్ట్ బేసిక్ pH వాల్యూ గురించి అడిగారు. సో మనం ఇదైతే టోటల్గా గుర్తుంచుకోవాలి. 7 బిలో ఉంటే యాసిడ్, 7 ఎబో ఉంటే బేస్. ఓకే, 7 అయితే న్యూట్రల్. కింద మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో ఇట్లా నంబర్స్ ఇచ్చారు, మనం దాంట్లో బేసిక్ pH వాల్యూ కనుక్కోవాలి. సో 10 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అండ్ ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్. ఇందులో మనకైతే ఆర్గానిక్ ఇంప్యూరిటీస్లో ఆయిల్, యూరియా వస్తుంది. ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్లో నైట్రైట్స్, ఫాస్ఫేట్స్ వస్తాయి. ఇది ఎలా అడిగారంటే ఏబి ఇచ్చేసి ఏ కరెక్టా, బి కరెక్టా, ఏబిసి కరెక్టా, అలా క్వశ్చన్ని ఫ్రేమ్ చేశారు. నెక్స్ట్ ఆర్గన్ పర్సంటేజ్ ఇన్ ఎయిర్ అట్మాస్ఫియర్. ఓకే, ఆర్గన్ పర్సంటేజ్ అడిగారు. మనకైతే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఆర్గన్ పర్సంటేజ్ అయితే 0.934. ఓకే, నెక్స్ట్ అబౌట్ స్కిమ్మింగ్ అడిగారు. స్కిమ్మింగ్ అంటే ఏంటి అన్నట్టు ఓవరాల్ ఐడియా కోసం మనము ఎప్పుడైనా మనం రీడింగ్ చేసేటప్పుడు ఓవరాల్ ఐడియా క్విక్గా మనకు వచ్చేస్తుంది, దాన్నే స్కిమ్మింగ్ అంటాము. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ ఎగ్జాంపుల్స్ అడిగారు. ఫిష్, ఫ్రాగ్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్స్. మనము ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఎగ్జాంపుల్స్, నెక్స్ట్ వార్మ్ బ్లడెడ్, కోల్డ్ బ్లడెడ్, వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్, వీనస్. నెక్స్ట్ మనకి ఈ ప్లానెట్స్ గురించి ఒక్కొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. కామెట్ అంటే ఏంటి, నెక్స్ట్ మనకి జూపిటర్ అంటే రింగ్స్ ఉన్న వాటిని అంటారు. అంటే గన్ షాట్ క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ ప్లానెట్స్ నుంచి అయితే. ఈసారి అయితే ఈజీగా ఇచ్చారు. వీనస్, ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్. నెక్స్ట్ అబౌట్ యూకారియోటిక్ అండ్ ప్రోకారియోటిక్. ఇది కంపల్సరీ మనము డిఫరెన్సెస్ అనేది చదువుకోవాలి సెల్ ఆర్గానెల్స్ గురించి. నెక్స్ట్
నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మైటోకాండ్రియా, పవర్ సెల్, అలా పవర్ ఆఫ్. నెక్స్ట్ కిచెన్ అంటే మనకి నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్స్ అనేది కంపల్సరీగా చూసుకోవాలి. నెక్స్ట్ అబౌట్ ఫార్మేటివ్ ఎవాల్యూషన్ గురించి అడిగారు. ఫార్మేటివ్ ఎవాల్యూషన్, సమ్మేటివ్ ఎవాల్యూషన్. ఫార్మేటివ్ అంటే మిడిల్లో మనకి ఒక స్టూడెంట్ని ఎవాల్యూట్ చేయడానికి మనకి మన రెమిడియల్ టీచింగ్ కోసమని ఉపయోగిస్తాము ఫార్మేటివ్ ఎవాల్యూషన్. ఎస్ఏ అంటే లాస్ట్గా ఓవరాల్గా మనకి గ్రేడింగ్ ఇచ్చేదన్నమాట. నెక్స్ట్ స్పీడ్ ప్రాబ్లం గురించి ఒకటి అడిగారు. యూనిట్స్ గురించి కూడా మనం ఒకసారి చదువుకోవాలి. స్పీడ్ గురించి, స్పీడ్, ప్రెజర్, నెక్స్ట్ ఫోర్స్, ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ రేటింగ్ స్కేల్ గురించి అడిగారు. ఒపీనియన్, కన్సర్న్, ట్రేడ్ ఆర్ జడ్జ్మెంట్. మనం ఒక దాని మీద ఒపీనియన్కి రావటాన్ని మనం అది ఎందులో మనం రికార్డ్ చేస్తామంటే రేటింగ్ స్కేల్లో, ఒక జడ్జ్మెంట్ కోసం. నెక్స్ట్ మెడికల్ స్టూడెంట్, ఒక నేమ్ ఇచ్చేసి మెడికల్ స్టూడెంట్ అబ్జర్వేషన్ వైల్ డూయింగ్ ఆపరేషన్ అని అడిగారు. అంటే మనకి కింద అబ్జర్వేషన్, అప్లికేషన్ అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అబ్జర్వేషన్. నెక్స్ట్ స్టేజెస్, రీఅరేంజ్మెంట్, కంటెంట్, అప్లికేషన్, ఎవాల్యూషన్, అలాగ మనకి స్టేజెస్ ఇస్తారు, దాన్ని రీఅరేంజ్ చేయాలి. అదొక క్వశ్చన్ వచ్చేసింది. నెక్స్ట్ ఆండ్రూ వాన్ లీవెన్ హుక్, ఓకే, వి ఫస్ట్ డిస్కవర్డ్ అండ్ డిస్క్రైబ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇతను లీవెన్ హుక్. మనకి బ్యాక్టీరియా గురించి క్వశ్చన్ వచ్చింది. ప్రొటిస్టా బ్యాక్టీరియా ఎవరు కనుక్కున్నారు? సో ఆన్సర్ ఇస్ ద లీవెన్ హుక్. నెక్స్ట్ మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ అయితే నార్మల్గానే ఉంది. రేషనల్ అండ్ ఇర్రేషనల్ గురించి మనకు క్వశ్చన్ వచ్చింది. కంపల్సరీగా అంటే మనకు కొన్ని కింద నంబర్స్ ఇచ్చేసి అందులో ఇది రేషనలా ఇర్రేషనలా అని అడగచ్చు. నెక్స్ట్ నంబర్ ఇచ్చేసి ఇది ఇర్రేషనల్ అని, కింద ఇంకో నెంబర్ ఇచ్చేసి ఇర్రేషనల్ అని ఇచ్చేసి లాస్ట్లో మనకు ఆప్షన్స్లో ఏబీ కరెక్టా, బీసీ కరెక్టా అలా ఇవ్వచ్చు. కంపల్సరీగా రేషనల్ గురించి అయితే క్వశ్చన్ వస్తుంది, పోయినసారి కూడా వచ్చింది. సో ఇది అయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. అంటే మనకి కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, న్యాచురల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అని. దాన్ని మనం ఒక ఫార్మేట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనము దాన్ని సెట్ చేసి మనం అక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ 6 డివిజిబిలిటీ రూల్. కంపల్సరీ డివిజిబిలిటీ రూల్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈసారి 6 ఇచ్చారు. ఎప్పుడైనా కానీ 25 అలా బిగ్ నెంబర్సే ఇచ్చేవాళ్ళు, కానీ ఈసారి 6 ఇచ్చారు. 6 అయితే మనకు తెలిసిందే 2 and 3 రూల్ మనం అప్లై చేయాలి. 2 అయితే ఏదో ఇప్పుడు ఒకవేళ నెంబర్ ఇచ్చారనుకోండి 2, 5, 6 x4 అనుకోండి, ఇలా ఇచ్చారనుకో x4 అంటే మనకి ఈవెన్ కదా, సో 2తో డివిజిబుల్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై 2 అయితే అప్లికేబుల్ అయిపోయింది. 2 రూల్ అయితే నెక్స్ట్ 3 నెంబర్ రూల్. 6 డివిజిబిలిటీ రూల్కి 2 and 3 డివిజిబిలిటీ రూల్ అప్లై చేయబడుతుంది. రెండింటితోటి అప్లికేబుల్ అవ్వాలి. 3 అయితే మనము అన్నిటినీ మనం ప్లస్ చేయాలి. ప్లస్ చేసిన దానికి మనము వచ్చిన ఆన్సర్ 3 తోటి డివిజిబుల్ కావాలి. సో ఇది ఒకసారి చూడండి. 5, 6, 11, 12, 13, 14, 15, 16, 17కి ఇంకెంత యాడ్ చేస్తే సో 3 డివిజిబిలిటీ రూల్ అప్లికేబుల్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఎక్స్ అయితే కనుక్కోవాలి. 17, 18, 19, ఓకే 3, 6, 18. ఓకే 3, 6, 18 అంటే ఓకే 1 అని మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 x ఈక్వల్స్ టు 1 అలా మనము ఎక్స్ వాల్యూ ఎక్స్ వాల్యూ అక్కడ అడగవచ్చు. ఓకేనా, లేకుంటే మనకి కింద ఇచ్చిన ఒక 4 నెంబర్స్ ఇచ్చేసి ఇందులో 6 డివిజిబిలిటీ రూల్ అప్లై అయ్యి నెంబర్ ఏంటి అని క్వశ్చన్ కూడా రావచ్చు. సో డివిజిబిలిటీ రూల్ అయితే కంపల్సరీగా మీరు నేర్చుకోండి. ఒక 1 మార్క్ అయితే సైన్స్ వాళ్ళకైతే ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మనము మార్క్స్ ఎటు పోకుండా చూసుకోవచ్చు. సో ప్యారలలోగ్రాము, స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్ వీటి ప్రాపర్టీస్ అండ్ డయాగ్నల్స్ మనం కంపల్సరీగా చూసుకోవాలి. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి క్వశ్చన్ వచ్చింది. అంటే 15th టర్మ్ అలా 15th టర్మ్ 16th టర్మ్ అని ఒక మనకి సిరీస్ ఇచ్చేసి అక్కడ అడుగుతారు. సో దాని ప్లేస్లో మనం ఈ ఫామ్లో యూజ్ చేసేసి మనము డి అంటే డిఫరెన్స్ అండి. 15th టర్మ్ మనము ఇలా మనం చూస్ చేసుకొని చేసేసుకోవాలి. దీంట్లో మనం అప్లై చేసుకోవాలి.
నెక్స్ట్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ గురించి. నెక్స్ట్ ఆన్ సెట్స్ గురించి 2 ప్రాబ్లమ్స్ అయితే ఇచ్చారు సెట్స్ గురించి. ఈసారి అయితే ఇక్కడ నేను కొన్ని అయితే ఫామ్ చూపించాను. అక్కడ మనకి డైరెక్ట్ సబ్సెట్ ఈక్వల్ సెట్స్ అనేది ఇవ్వరు, మెయిన్గా సైన్స్ వాళ్ళకి చెప్తున్నాను. సో ఇలా మనకు సింబల్స్ అయితే ఇస్తారు, ఆ సింబల్స్ చూసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ఏ సబ్సెట్ టు బి, ఓకే. ఇక్కడ సబ్సెట్ అనేది మనకి ఇలా మనకు సింబల్ని చూపిస్తుంది. ఇలా ఇచ్చారనుకోండి బి సబ్సెట్ టు ఏ కాదు, ఏ సబ్సెట్ టు బి, ఓకే. ఇక్కడ ఒకటి నేను చిన్న డయాగ్రామ్ వేసాను. ఇక్కడ 1 సర్కిల్ ఇచ్చాను, అందులో చిన్నగా ఏ సర్కిల్ ఇచ్చాను. అంటే ఇప్పుడు ఏంటి, ఏ సబ్సెట్ టు బి, ఓకేనా. ఇక్కడ చూడండి బి సర్కిల్ చిన్నగా ఇచ్చాను, అంటే ఏ లోపల ఇచ్చాను, అంటే బి సబ్సెట్ టు ఏ, ఓకేనా. దీని ద్వారా మనం కొద్దిగా ఈజీగా అర్థమవుతుందని ఇలా డయాగ్రామ్ వేశాను. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్, ఏ సబ్సెట్ టు బి అండ్ బి సబ్సెట్ టు ఏ ఈక్వల్ సెట్స్లో ఈక్వల్గా ఉంటాయండి. నెక్స్ట్ యూనియన్ సెట్స్, ఏ యూనియన్ టు బి. సో సింబల్ అనేది చేంజ్ అవుతుంది, ఓకేనా. ఇది ఈ క్యాపిటల్ ఈ అనేది బిలాంగ్స్ టు అని వస్తుంది. ఇందులో మన సైన్స్ వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏ యూనియన్ బి ఓన్లీ, అంటే బి యూనియన్ ఏ కాదు, ఏ యూనియన్ బి ఓన్లీ, ఓకేనా. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, ఏ ఇంటర్సెక్షన్ టు బి, ఓకేనా. డిస్జాయింట్ అంటే సింబల్ అనేది చేంజ్ అవుతుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ఫైండింగ్ బిట్వీన్ 2 నెంబర్స్. ప్రైమ్ నెంబర్ ఒక 2 నెంబర్స్ ఇచ్చేసి మిడిల్లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి, లేకుంటే దాని మీద ప్రాబబిలిటీ అడిగారు ప్రైమ్ నెంబర్స్ మీద. అంటే 2 నెంబర్స్ ఇచ్చేసి అందులో ఉన్న ప్రాబబిలిటీ ఎంత, ప్రైమ్ నెంబర్స్ ప్రాబబిలిటీ ఏంటి అని అడిగారు. డిస్టెన్స్ బిట్వీన్ కోఆర్డినేషన్ జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ వై. సో ఈ ఫార్ములా అనేది డిస్టెన్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెంట్రాయిడ్, ఇంకా మిడ్ పాయింట్, ఇలా ఫార్ములాస్ ఉంటాయి, అవి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ హౌ మెనీ క్యూబ్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ గివెన్ క్యూబాయిడ్. మనకి అలాంటి క్వశ్చన్ అయితే అడిగారు. అంటే ఒక మనకి నెంబర్ హైట్ వెయిట్, ఓకే, హైట్ లెంత్ బ్రెడ్త్ మనకి ఇచ్చేసి అక్కడ హౌ మెనీ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఫిల్డ్ అని అడిగారు. అంటే పెద్ద దాంట్లో చిన్న చిన్న క్యూబ్స్ అనేది ఎన్ని పట్టగలవు, ఓకేనా. అలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 2 నెంబర్స్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ట్రిగ్నోమెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. వాల్యూస్ ఇంటర్సెక్షన్. అంటే ఒకవేళ tan 45 ఇచ్చారనుకో, tan 45 అంటే 1, సో మనం అక్కడ రీప్లేస్ చేసి మనము డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. సో వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనం ఒక్క మార్క్ అన్నా కనీసం గెట్ ఆన్ చేయగలుగుతాము. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్ నుంచి వచ్చింది. అంటే మనకి ఒక ట్రీ అనేది క్రాస్ కావటం వల్ల అది ల్యాండ్కి టచ్ అయింది, ఆ ల్యాండ్కి టచ్ అయిన దానికి హైపోటెన్యూస్ ఏంటి, హైట్ ఏంటి అనే క్వశ్చన్స్ ఉంటాయి కదండి. సేమ్ అలాగే ఆ క్వశ్చన్ నుంచి ఒకటి వచ్చింది, హైట్ అడిగారు క్వశ్చన్. నెక్స్ట్ కాగ్నిటివ్ డొమైన్, మనకి కేటగిరీస్ అడిగారు. ఇది పెడగాలజీ నుంచి వచ్చిందండి. నాలెడ్జ్ అంటే ఆల్రెడీ మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చేసి దాన్ని రీఅరేంజ్మెంట్ చేయడం కానీ, నెక్స్ట్ రీజన్, అలాంటివి క్వశ్చన్ వచ్చింది ఒకటి. నెక్స్ట్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మెథడాలజీ, కొన్ని అప్లికేషన్ బేస్డ్ వచ్చాయి. అంటే 5th క్లాస్ చదివే అబ్బాయి, 6th క్లాస్ చదివే అమ్మాయి, సో అలాంటి క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది. నెక్స్ట్ డిడక్షన్ గురించి ఒకటి వచ్చింది. డిడక్షన్ అంటే ఏంటి, లా నుంచి ఎగ్జాంపుల్. ఇవైతే గన్ షాట్గా వచ్చే క్వశ్చన్స్ అయితే మనము కంపల్సరీగా చూసుకోవాలి. డిడక్షన్, ఓకేనా. నెక్స్ట్ సైన్స్లో బుక్లో నుంచి ఒకటి చూపిస్తాను కదా, సబ్జెక్ట్ ఇక్కడ చూడండి. ఆర్గానిక్ ఇంప్యూరిటీస్, హ్యూమన్ ఫేసెస్, యానిమల్ వేస్ట్, ఆయిల్, యూరియా, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఓకేనా. ఇవన్నీ మనము ఆర్గానిక్ ఇంప్యూరిటీస్లో వస్తాయి. సో మనము ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అంటే హ్యూమన్ ఫేసెస్ అంటే ఈజీగా గుర్తుపట్టేస్తాము, కానీ ఆయిల్ అండ్ యూరియా అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఓకేనా. ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, మెటల్స్ ఎక్సెట్రా, ఇలాంటివి కొన్ని అయితే కంపల్సరీగా చూసుకోవాలండి. నెక్స్ట్ తెలుగు అండి.
తెలుగులో ద్విపద గణాలు అడిగారు. ద్విపద గణాలు అంటే నేను షార్ట్కట్ మెథడ్లో రాశాను. 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణము. ఇదైతే షార్ట్కట్లో రాసుకొని ఒక 2-3 టైమ్స్ చదివితే గుర్తుండిపోతుంది. డైరెక్ట్ గణాలే అడుగుతున్నారు. పోయినసారి కూడా ఆటవెల్ది నుంచి వచ్చింది, ఈసారి ద్విపద వచ్చింది. మీకు కూడా తేటగీతి కానీ సీసం కానీ ఇలాంటివి రావచ్చు. సీసం కూడా రాశాను. 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. నెక్స్ట్ తేటగీతి ఏమో 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, మళ్ళీ 2 సూర్యగణాలు. ఆటవెల్లిది అయితే 4 పాదాలు ఉంటాయి కదండి. 3 పాదంలోనేమో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. అదే 2-4 పాదానికి వచ్చేసరికి 2 సూర్యగణాలు. ఓకేనా. ఇది ఒక్కసారి మనకు షార్ట్కట్లో రాసుకొని గుర్తు చేసుకోవాలి కంపల్సరీ ఎగ్జామ్ ముందైతే. అంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లోనైనా మనం కరెక్ట్గా చూస్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ తస్కరుడు. తస్కరుడు అంటే తస్కరించువాడు, అంటే దొంగతనం చేసేవాడు, చోరుడు, ముచ్చ. నెక్స్ట్ తృష్ణ, కోరిక, వాంఛ, ఇప్స. ఈ తృష్ణ అనేది 9th క్లాస్ నుంచి వచ్చిందండి. సో మనం నెక్స్ట్ అంటే 9th 10th అయితే ఎక్కువ కవర్ అయినాయి అనుకోవచ్చు. లాస్ట్ మినిట్లో కూడా మనం ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి 9th క్లాస్ 10th క్లాస్. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకము, శ్రీ దూపాటి సంపత్క మారాచార్య ఇతనైతే రాశాడు. అంటే ఇదైతే ఈ శతకము మనకు నేను రాసిన శతకాలలోనైతే ఇది ఒక డిఫరెంట్గానే వచ్చింది. నెక్స్ట్ తెలుగు జానపద సాహిత్య బిరుదు ఆచార్య బిరుదురాజు రామరాజు. నెక్స్ట్ తెలుగులో తొలి రామాయణం ఇచ్చారు, రంగనాథ రామాయణం. మాతృపదేశం, చాలామంది మాతృపదేశం అంటే వృద్ధి సంధి, ఘన సంధి అని చెప్తున్నారు. వృద్ధి సంధి, గుణ సంధి అని చెప్తున్నారు, కానీ మాతృపదేశం యనాదేశ సంధి అండి. నేను ఒకసారి బుక్ కూడా చూపిస్తాను. ఇదిగో చూడండి, ఉపదేశ యనాదేశ సంధి. ఓకేనా అండి. నెక్స్ట్ మాతృప్రదేశం యనాదేశ సంధి అయిపోయింది కదండి. సంధి బహుళము, వైకల్పికము, మనకి ఇట్లాంటి హెడ్డింగ్స్ ఉంటాయి కదండి. ఓకే, వాటి నుంచి అయితే ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ఇది సంధి వైకల్పికమా, సంధి బహుళమా, అలాంటి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ తెలుగు భాషా దినోత్సవము, తెలుగు ఆగస్టు 29. ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది. ఇదైతే ఉపమా అలంకారం అండి. ఒకసారి నేను బుక్లో కూడా చూపిస్తాను. ఇది వచ్చింది, ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ప్రకాశిస్తున్నది. ఓకేనా అండి, ఉపమా అలంకారం. ఓకేనా. నెక్స్ట్ భాషా రూపాలు, ఒక పారాగ్రాఫ్, ఒక పద్యము. నార్మల్గానే ఉందని, మరీ హార్డ్ ఏం లేదు, కానీ స్క్రోలింగ్ అనేది మనం కరెక్ట్గా చేసుకోవాలి. ఆ స్క్రోలింగ్ వల్ల కూడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అందరికీ. ఓకేనా. అంటే మనం ఫస్ట్ అయితే క్వశ్చన్స్ రీడ్ చేయండి. క్వశ్చన్స్ రీడ్ చేసి తర్వాత పారాగ్రాఫ్కి వెళ్ళండి. ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది. క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువ ఇవ్వడు, ఒక 5-6 ఇస్తాడు. ఆ 5లో మనము ఫస్ట్ ఆ క్వశ్చన్స్లలో మెయిన్ టాపిక్, అంటే ఎవరైనా నేమ్ ఇచ్చారనుకోండి, ఆ నేమ్ దగ్గర ఆ రఫ్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత మనకు రఫ్ పేపర్ ఇస్తారు, ఆ రఫ్ పేపర్లో నేమ్ రాసుకోండి. నేమ్ అడుగుతున్నారా, లేకపోతే అలంకారం అడుగుతున్నారా, సంధి అడుగుతున్నా, మీనింగ్ అడుగుతున్నా, దేని మీనింగ్ అడుగుతున్నాడు అది ఫస్ట్ అక్కడ రఫ్లో రాసుకొని తర్వాత పారాగ్రాఫ్ దగ్గర సెర్చ్ చేయండి. సో ఈజీ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా పారాగ్రాఫ్ పోయం సేమ్ ట్రిక్ అండి. ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి, తర్వాతనే పారాగ్రాఫ్కి వెళ్ళండి, పోయంకి వెళ్ళండి. ఏది అడుగుతున్నారో పోయంలో ఒకవేళ మీనింగ్ అడుగుతున్నారా, ఫస్ట్ మీనింగ్ అనేది అక్కడ రాసుకోండి. రాసుకున్న తర్వాత పోయంలో టూ టైమ్స్ చదవండి. చదివిన తర్వాత కంపల్సరీగా ఎలిమినేషన్ మెథడ్లోనైనా మీరు చేయగలుగుతారు. అంటే అన్ని 3 మీనింగ్స్ ఏమో సేమ్ ఉంటాయి, ఒక్కదాన్ని మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అలా కూడా చూసి చేయొచ్చు. నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ గురించి ఎలాగో కంపల్సరీగా వస్తుంది. కొన్ని మనము ఫ్రేమ్ చేయడానికి, మనకి సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి రీఅరేంజ్మెంట్ అడుగుతారు కదండి, కంపల్సరీ అందులోనైతే ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మనం డైరెక్ట్ ఆప్షన్స్ నుంచి ఇంగ్లీష్లో ఎక్కువగా ఆప్షన్స్ నుంచి చేయండి, తొందరగా ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ నుంచి మనం చేసేదానికంటే ఆప్షన్స్ నుంచి ఎలిమినేషన్ మెథడ్లో చేసామనుకోండి, అంటే ఎక్కడైతే ఇప్పుడు మనకి వాయిస్ కానీ, యాక్టివ్ వాయిస్ దగ్గర కానీ, ప్యాసివ్ వాయిస్ దగ్గర కానీ, ప్యాసివ్ వాయిస్ అనుకోండి V3 కంపల్సరీ ఉండాలి, బీ ఫామ్స్ ఉండాలండి. బీ ఫామ్స్ ఉండి V3 ఉన్నాయనుకోండి, ప్యాసివ్ వాయిస్ తొందరగా గుర్తుపట్టవచ్చు ఎలిమినేషన్ మెథడ్లో. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, అలా మనము ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాలండి. ఆర్టికల్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద మిస్టేక్, అంటే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చేసి మిస్టేక్ ఏంటనేది చూస్ చేసుకోమని చెప్పారు. నెక్స్ట్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి,
క్వశ్చన్ ట్యాగ్స్ కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా అండి. అంటే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్వశ్చన్ అర్థం కాకుండా 2 టైమ్స్ చదవాలి. 2 టైమ్స్ చదివితే దాంట్లో ఉన్న ఆ మైనస్ పాయింట్ కానీ ఏదనేది మనకు ఒక్కసారి అర్థమవుతుంది. ఎగ్జామ్లో అసలు టెన్షన్ పడవద్దండి. నెక్స్ట్ మనకు ఒకవేళ క్వశ్చన్ అది అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చింది అనుకో, అంటే అవుట్ ఆఫ్ సిలబస్ అంటే మనం చదివిన దాంట్లో నుంచి రాలేదనుకోండి, అప్పుడు మనం టెన్షన్ పడవద్దు. ఏం చేయాలంటే ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోవాలి. అంటే 3 ఆన్సర్స్ సేమ్గా ఉంటాయి, 1 ఆన్సర్ అనేది కొద్ది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్లోనైతే ఒకవేళ 35 అంటే నంబర్స్ ఇచ్చారనుకోండి, 35, 32, 40, 50 అలా ఇచ్చారనుకోండి, ఇవి 2 అనేటివి చాలా నియర్ బై ఉన్నాయి. సో మనం ఇందులో అంటే హైయెస్ట్ దాన్ని చూస్ చేసుకోవాలి. సో ఎక్కువ మట్టుకైతే ఇలాంటి ఛాన్సెస్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మనం కూడా ట్రిక్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థ్యాంక్స్ అండి. ఈ వీడియో ఇంత